హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము రాయగడ టెంపుల్కి వెళ్ళామండి, మజ్జిగరం టెంపుల్ దగ్గరికి అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. అది ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది పూర్తి వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది. మేము విశాఖపట్నం నుంచి వెళ్ళాం ట్రైన్కి. ఇది ట్రైన్ అండి, విశాఖపట్నం ట్రైన్ అనమాట. చూసారా ఎలా ఉందో? మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరాం సార్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరితే అక్కడ 7 o'clock దిగాం. కొలిక్స్ అందరికీ ఉన్నాం. చూడండి ఎంజాయ్మెంట్ చేసాము, ఎంతమంది వెళ్ళాము ఏంటనేది పూర్తి వీడియో చూడండి, ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా. మీరు సెలవుల్లో టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక మజ్జిగరం టెంపుల్కి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి మేము లోపలికి వెళ్తున్నాము, అందరూ మా కొలిక్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాం. దాదాపు 21 members ఎంతమంది వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళామండి సార్. అందరూ కూడా చూడండి. ట్రైన్ అసలు ఖాళీ లేదు సార్, రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాం మేము అందరూ కూడా. మార్నింగ్ అనమాట 4 o'clockకి మాల్తో ఉన్నాం అందరూ. కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎక్కడెక్కడ తగ్గల ఎంజాయ్మెంట్ వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళ పిల్లలు మిస్సెస్ వాళ్ళు చూడండి, ప్రసాద్ మిస్సెస్ చూడండి, మా పాప. అందరూ కూడా ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం ఆ రోజు ట్రైన్లోని. అద్భుతమైన ఎంజాయ్మెంట్ ఉంది కదా. పూర్తి వీడియో చూడండి. ట్రైన్ వెళ్ళిపోతుంది, మేము వెళ్ళిపోతున్నాం, రాయగడ వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి చూడడానికి. టెంపుల్ ఎలా ఉంది ఏంటంటే పూర్తి వీడియో చూడండి, మీకు చూపిస్తుంది. చాలా దాకా చూడండి, వీడియో చూస్తే ఎలా ఉంది ఏంటో తెలుస్తుంది. ప్లాట్ఫామ్ 8 అండి, విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ 8 అనమాట. ఇక దిగిపోయాం మేము. ఆటోల కోసం బేరమాడుతున్నాం. రాయగడ బయట అనమాట, రైల్వే స్టేషన్ బయట. ఇలా ఉంటుంది. ఒరిస్సా రాష్ట్రం అనమాట. ఒరిస్సా రాష్ట్రంలో ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ అనమాట. ఇది ఒరిస్సా బోర్డర్ అనమాట. ఓకేనా? ఒరిస్సాలో ఉంది కానీ అద్భుతమైన లేడీసింగ్లో ఫోటోలు ఎక్కేసారు. లేడీసింగ్లో ఫోటోలు ఎక్కేసి మా పాప వెళ్ళిపోతాను అంటున్నారు. పాప ఎక్కేస్తున్నారు. అంతా బాయ్స్ కన్నారు. బయలుదేరిపోతున్నాం చూసారు కదా. ఇది మనం ఏదైనా కోరికలు పెట్టుకుంటే కనుక మూడు కట్టుకోవాలన్నమాట. టెంపుల్ అనమాట, టెంపుల్ బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఇది బయట, లోపల వీడియో తీయడానికి లేదు అనమాట. ఇది లోపలికి అనమాట. లోపల చూడండి, ఈ సీక్రెట్గా తీసిన వీడియో ఏమో లేదా సీక్రెట్గా తీసిన తీయాలి చూడకుండా తీసేసాం అనమాట వీడియో. తర్వాత మా కొడుకు వీడియో తెస్తుంటే ఒప్పుకోలేదు. ఇలా చూడండి. నేనైతే కోట్ తీసుకున్నానండి, అమ్మవారికి ఇద్దామని చెప్పి. కోట్ తీసుకుని అమ్మవారికి ఇద్దామని చెప్పి చాలా అద్భుతంగా చేశాను అనమాట. నేను చాలా ఎంజాయ్మెంట్ చేశాను. ఎంత ఎంజాయ్మెంట్ అంటే నిజంగా మర్చిపోలేని ఎంజాయ్మెంట్ అనమాట. చాలా అద్భుతమైన బ్రిడ్జి అనమాట. ఇక్కడ బోట్ షికారు ఉంటుంది, కొంచెం చాలా ప్రమాదం అనమాట. ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళాలి. ఊళ్ళో అయితే కనుక అల్లరి నాకైతే భయం వేస్తుంది. ఈ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట. చూడండి వాటర్ చూసారా, వాటర్ అటు వాటర్ ఇటు వాటర్, కొండలు చూసారా ఎలా ఉన్నాయో. చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మధ్యలో ఏం సపోర్ట్ ఏం లేదనమాట.
ఓన్లీ కేబుల్ బ్రిడ్జి ఆ టైప్కి వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జి మించి వెళ్ళాలన్నమాట. పడిపోతావు. మామూలుగా ఫోటోలు అవుతుంది. నాకైతే చాలా భయం వేస్తుంది బ్రిడ్జి మించి. పలా పరిగెట్టకండి. అల్లది మామూలు అల్లరు కాదు, తేడాగా ఉంది బ్రిడ్జి ఇది. లేడీస్ వచ్చి మరీ దారుణం. చూడండి లేడీస్ ఎలాగ ఫోటోలు దిగుతారో ఏంటో చూపిస్తాను మీకు. వీడియోలు వాళ్ళందరూ టిక్టాక్లు చేసేస్తున్నారు అనమాట. వీడియోలు చేసేసి ఆటోమేటిక్గా పెట్టేస్తున్నారు వీడియోస్. రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3 అంటున్నాను నేను. మా వదిన అయితే రావట్లేదు, అక్కడే ఉంది మా వదిన. ఆగిపోయింది అక్కడ. ఎంజాయ్మెంట్ అనమాట. అంటే వీడియో దేమాతో వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. కానీ ఇంత ఎంజాయ్మెంట్ ఎప్పుడు చేయలేదండి మేము. అంత ఎంజాయ్మెంట్ చేసాం అనమాట. మా సార్ వాళ్ళకి అయితే నిజంగాను చాలా చెప్పుకోవాలి. కేబుల్ బ్రిడ్జ్ వాళ్ళే ఇదంతా కూడా ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకున్నారనమాట. బోట్ షికార్ అని చెప్పాను కదా, ఈ బ్రిడ్జి దాటి వెళ్తే కనుక బోట్ షికార్ ఉంటుంది. చాలా ప్రమాదం అనమాట. ఎవరైనా సరే వర్ష వచ్చి రాయగఢ్ టెంపుల్కి వెళ్తే ఈ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళండి, చాలా మూమెంట్ బాగుంటుంది. ఓకేనా? వీడియో చూడండి, పూర్తి వీడియో చూడండి. మేము ఎక్కడికి వెళ్ళాము, ఎంత ఎంజాయ్మెంట్ చేసామో ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది బ్రిడ్జి చివరిదాకా వెళ్ళానమాట. భయంతోనే వెళ్ళాను నేను ఈ బ్రిడ్జి చివరిదాకా. కనీసం చూద్దామని చెప్పి నేను వీడియోని చూసుకుంటూ వెళ్ళిన తప్ప అటు ఇటు చూడలేదు. ఎందుకంటే నాకు భయం, చాలా భయం. ఎంత భయం అంటే అంత భయం అనమాట. నాకు ఫస్ట్ స్టేర్ 2 స్టేర్ ఎక్కితేనే భయం. అలాంటిది కింద బ్రిడ్జి ఇలా చూస్తుంటే భయం వేసింది, చాలా భయం వేసింది అనమాట. బాగున్నది కదా, వ్యూ పాయింట్ బాగున్నదండి. ఇక్కడ మొత్తం వ్యూ పాయింట్ అయితే అద్భుతం అనమాట. నేను చూసిన ఏరియాలో చాలా అద్భుతమైన ఏరియా ఇది కూడా. నిజంగా చాలా ఎంజాయ్ చేశామండి. ఎంత ఎంజాయ్మెంట్ చేసామంటే చెప్పుకోలేనంత ఎంజాయ్మెంట్ అనమాట. మా ఊళ్ళో అయితే ఇంకా చూసుకోక్కర్లేదు, రచ్చ రంబోలా అనమాట. అంత ఎంజాయ్మెంట్ చేశారు. జీవితకాలం మర్చిపోలేని ఏరియా ఇది. వీడియో ఎప్పుడో పెడదామని చూసామండి, కానీ వీడియో పెట్టలేకపోయింది. నేను ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పెడుతున్నాను అనమాట. వీడియో క్రియేట్ చేస్తున్నాను. లేట్ అయిపోయింది. మేము వెళ్ళి 2 వీక్స్ 3 వీక్స్ అవుతుందండి నేను వీడియో పెట్టలేకపోయినప్పటి నుంచి కూడా. అంటే వీడియోస్ నా దగ్గర లేకపోవడం వల్ల మా ఊళ్ళ దగ్గర అన్నీ కలెక్ట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. నిన్న చాలా బాగుందండి బ్రిడ్జి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మర్చిపోలేని ఎంజాయ్మెంట్ అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ రండి ఇక్కడికి, కంపల్సరీ చూడండి వీడియో అంతా కూడా. ఛార్జెస్ కూడా తక్కువేనండి. అక్కడి నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి అవుతే కనుక 100 రూపీస్ అంతా తీసుకున్నాడేమో మా అందరికీ కలిపి. పెద్ద ఏం కాదు, అంటే దగ్గర అనమాట. మా టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి బాగా అయితే 10 కిలోమీటర్స్ కూడా ఉండదేమో. మా మిస్సెస్ నేను రోజు చూడండి భోజనాలు మా కొలీగ్స్ అందరూ భోజనం చేస్తున్నారు అనమాట. వంటలన్నీ అయిపోయినాయి, వచ్చిందంటే వచ్చేసి భోజనం చేస్తున్నాం. ముందు లేడీస్ తినేశారు, తర్వాత బాయ్స్ అన్నమాట. చాలా ఎంజాయ్మెంట్ చేశాను. మీరు కూడా మీ కొలీగ్స్తోనూ మీ ఫ్యామిలీతోనూ ఎంజాయ్మెంట్ చేయండి. ఇది న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయితే మీరు అద్భుతంగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి కూడా ఎంజాయ్మెంట్ చేయండి. అందరూ కొలీగ్స్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ మాత్రం వదలొద్దు. ఓకేనా? మేమైతే చాలా ఎంజాయ్మెంట్ చేసామండి. భోజనాలు కానివ్వండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ. అనుకుందా మీ డాడీ చూస్తున్నాడు ఫ్రై, ఇదే ఫ్రై వేసారుగా మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుంది కదా వీడియో. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది పంపించండి సార్ వీడియో. అలాంటి వాళ్ళు ముందుకెళ్తాం చేస్తే చాలా ఇంకా వీడియోస్ తీయడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్మెంట్ చేయాలని ఇలాగా
వీడియో సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా పెట్టండి సార్. ఏదైనా విషయం ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను అప్డేట్ అవుతాను. ఎందుకంటే నేను ఇప్పుడే నేర్చుకున్నాను కాబట్టి వీళ్ళందరూ కామెంట్ రూపంలో పెట్టారంటే నేను కూడా అప్డేట్ అవుతాను. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఉంటుంది ఎంజాయ్మెంట్. యాక్చువల్లీ మేము అయితే కనుక అది మనం ఏమంటారు దాన్ని పాయింట్స్ తీస్తారు కదా సార్. రావట్లేదు జల్దీ బాయ్ సార్. జల్దీ బాయ్ ఆడు లేడీస్ అందరూ కలిపి జల్దీ బాయ్ చూడండి. మా మేడం గెలుస్తాడికి కాయిన్స్ తీస్తున్నారు చూడండి. నిజంగా ఆడుతున్నారు కదా. ఇదిగో నేను మిస్ అయిపోతానని చెప్పి సీట్ నెంబర్స్ మిస్ అయిపోతారని చెప్పి సీట్ అయితే చూస్తున్నాను నేను. చూసారు కదా ఎక్కడెక్కడ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వలేదు మేము అసలు. చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం. మేమంతా ఎంజాయ్మెంట్ చేసాము. మా మిస్సెస్ వాళ్ళు లేడీస్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత బయటకు తీసుకెళ్ళి ఇంత ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇంత ఎంజాయ్మెంట్ లేదు. కానీ ఇక్కడ వచ్చిన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అయితే. లేడీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఆడికి వెళ్దామండి కలిసి వెళ్దామని అన్నారు. కంపల్సరీగా మళ్ళీ మా కొలిస్తో అందరూ కూడా కరెక్ట్ వీడియో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియోతో ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ కూడా. ఓకేనా? ఎంత ఎంజాయ్మెంట్ చేయాలి మీరు కూడా ఎంజాయ్మెంట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కూర్చున్నాము తినేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ చేయాలి. లాస్ట్లో వీడియో డ్యాన్స్లు ఉంటాయి. పిచ్చెక్కింగ్ చేస్తాడు మా వినోద్ అయితే. పిచ్చెక్కింగ్ చేస్తాడు అనమాట డ్యాన్స్ వేసి. చూపిస్తాను చూడండి. లాస్ట్ దాకా చూడండి. డ్యాన్స్ ఎలా వేసాడు ఏంటని తెలుస్తుంది మీకు. అమ్మవారి టెంపుల్ అనమాట. పెళ్లి కోసం అనమాట ఈ సాంగ్. పెళ్లి కోసం చూడండి అలా వింటున్నాడు. తొందరగా అయిపోతుంది వినదు. మ్యారేజ్ తొందరగానే అయిపోద్ది. డ్యాన్స్ చేస్తా చూడండి. పిచ్చెక్కింగ్ చేస్తా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ రూపంలో పెడతానని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎంజాయ్మెంట్ ఎలా చేశామో ఏమో తెలుస్తుంది. ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.